కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ కుట్ర చేస్తూ యునెస్కో గుర్తింపు పొందిన కాకతీయ కళా సంపద రామప్ప దేవాలయాన్ని రామప్ప సరస్సును విధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని, దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామప్ప పరిసరాల్లో బొగ్గు మైనింగ్ గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తెస్తే తీవ్రంగా వ్యతిరేకించారని, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బొగ్గు నిల్వలు అక్కడ లేవని, సాధారణ నిల్వలు మాత్రమే ఉన్నాయని, చరిత్ర కలిగిన రామప్ప సరస్సు దేవాలయం విధ్వంసానికి గురయ్యే అవకాశం ఉన్నందున దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ వ్యతిరేకించారని, రామప్ప పరిధిలో ఇలాంటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని, రామప్ప చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఓపెన్ కాస్ట్లు చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల జియాలజికల్ సర్వే నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అది కళల నైపుణ్యానికి ప్రతీకగా ఉన్నది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. అది సరైనది కాదు. అక్కడ నాణ్యమైనటువంటి బొగ్గు దొరకడం లేదు. ప్రపంచ నాణ్యత కలిగినటువంటి బొగ్గు బదులు అక్కడ మరి సాధారణమైనటువంటి బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. అది కూడా 10-15 సంవత్సరాల కంటే మించి నిల్వలు లేవు. కాబట్టి దానికోసము ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి యునెస్కో గుర్తింపు లభించినటువంటి రామప్పను విధ్వంసం చేయడం సరైనది కాదు. ఆ తర్వాత రామప్ప సరస్సు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ గా గుర్తింపు తీసుకొచ్చింది. దేవాదుల ఫేజ్ 3 సంబంధించి ప్రత్యేకంగా రీడిజైన్ చేసి 9 టీఎంసీల నిల్వ సామర్థ్యం గలటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ ను 130 రోజుల్లో నిల్వ చేసుకుని మరి నర్సంపేట నియోజకవర్గానికి, అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి, భూపాలపల్లి నియోజకవర్గానికి మరి బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ గా రామప్ప సరస్సును దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ బ్యాలెన్స్ రిజర్వేయర్ కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి 55,000 పైచిలకు ఎకరాలకు రెండో పంటకు గ్యారంటీగా గోదావరి నీళ్లను తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు అయినటువంటి మరి రామప్ప పాకాలకు ప్యాకేజు, ఆ తర్వాత రామప్ప నుంచి రంగాయ చెరువు ప్రాజెక్టు కూడా పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడే గత 4 సంవత్సరాలుగా రెండో పంటకు సరిపడా నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముగిమే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే రామప్పకు సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి విధ్వంసాలు చేయకూడదు, బ్లాస్టింగ్ చేయకూడదు, ఎలాంటి మరి లోతైనటువంటి ఇలాంటి ఓపెన్ కాస్ట్ గానీ, ఇతర లోతైనటువంటి బొందలు గానీ, లోతైనటువంటి తవ్వకాలు గానీ చేపట్టకూడదని చెప్పి మరి భారతదేశ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఉల్లంఘించి ఇవాళ మళ్లీ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కుట్రలు లేపి ఇటీవలనే హైడ్రాలజికల్ సర్వే పనులను కూడా దొంగతనాన ప్రకటన లేకుండా, షెడ్యూల్ ఇవ్వకుండా, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా హైడ్రాలజికల్ సర్వేను ఇటీవల నిర్వహిస్తా ఉన్నది. అది ముమ్మాటికి తప్పే, అది దొంగ పని. ఇది ఈ ప్రాంతానికి సరైనది కాదు, ఈ ప్రాంతానికి మంచిది కాదు. తెలంగాణలో బొగ్గు నిల్వలు, అందులో నాణ్యమైనటువంటి బొగ్గు నిల్వలకు కేంద్రమైనటువంటి తెలంగాణలో సమీపంలో అనేక బొగ్గు గనులు ఉన్నప్పుడు కూడా దీన్ని ఉద్దేశపూర్వకంగా తెలంగాణ సెంటిమెంట్ తో పాటు వరంగల్ సెంటిమెంట్, కాకతీయ మరి సామ్రాజ్యానికి ప్రతీక అయినటువంటి రామప్ప దేవాలయంతో పాటు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.